ఏంటివన్నీ చాలా యూట్యూబ్లో వచ్చినాయి, అవన్నీ వచ్చినాయి. కానీ ఇక్కడ ఒక 10 12 మటుకు రిలయబుల్గా ఉంటాయి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, ప్లీజ్ దయచేసి నేను ఏ తప్పు మాట్లాడినా మీరు నాకు క్వశ్చన్ చేయొచ్చు. నేను ఐ విల్ పర్మిట్ యూ, బికాస్ ఇంకా ఫ్యూచర్లో మంచిదానికి పోదామనుకుంటున్నా. ఎందుకంటే నేను చాలా పనులు పెట్టుకున్నా మా ఊర్లో, దాన్ని పబ్లిసిటీ చేయడం మిమ్మల్ని అడుగుతా మంచి పనికి. సో ఇది యూజ్లెస్ స్పెండింగ్ టైం. మీరు కూడా నన్ను క్షమించండి, యూజ్లెస్. బట్ ఇదొక్కసారి ఇంకెప్పుడు ఇలాంటి మీటింగ్ పెట్టాను. మా ఊరు డెవలప్మెంట్ పెట్టినప్పుడు రండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్. ఇది మాట్లాడచ్చా? పాత్రికేయులకు నమస్కారం. ఈరోజు నేను పర్టికులర్గా కొందరికి విన్నపం చేసుకుంటున్నా, నాయకులకి. లైక్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, ఉషశ్రీ, తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, వై శివరామరెడ్డి, వై వెంకట్రామరెడ్డి, శైలజానాథ్, అనంత వెంకట్రామరెడ్డి. కొద్దిగా మీ గురించి కూడా నా గురించి కూడా చెప్పాలి. మీకు నాకేం సంబంధం అనేది. దీంట్లో దగ్గర మా అన్నకు శిష్యులు అంటే ఇదేని కాదు, ఒకందుకు ఆయన పైకి తెచ్చింది కూడా, ఒక లీడర్ని పైకి తేవాలంటే ఆయన చుట్టూ శిష్యులు ఉండాలి. అలాంటి వాళ్ళు మేధావులు. వెంకట్రామ్ అయితే ఎంపీగా చేసినాడు, ఎమ్మెల్యేగా చేసినాడు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాజకీయంగా ముందు చాలా కష్టపడి ఏదేదో బోర్లు అంట ఇవన్నీ చేసి వాడు ముందుకు వచ్చాడు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నాకు బంధువు. పొద్దుటూరులో కొత్తపేట అని ఉంది, ఆడ మా చిన్నాయన 4 సార్లు ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి అని. అట్ట బంధుత్వంతో నాకు బంధుత్వం. లాస్ట్ టైం వాళ్ళ నాన్నకు బాగాలేకపోతే నేను ఇంటికి పోయి వచ్చిన. నాకేం ఎవరింటికి పోయినా నాకు తొందర ఏం లేదు. నేను ఇంకోరికి భయపడినా, నువ్వు పోయినావే ఏమవుతుంది పార్టీలో, అంత దౌర్భాగ్యం లేదు. విశ్వేశ్వరరెడ్డి ఫస్ట్ నాకు పరిచయం అయింది, ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు నేను అడుగుపెట్టినాను. ఈ వాజ్ ఇన్ కమ్యూనిస్ట్, నాకు తెలిసి అనుకుంటా, మరి తప్పు ఏమో లేదు. విశ్వేశ్వరుడు అమితమైన ఇష్టం. ఎందుకంటే అంతో ఇంతో జాగ్రఫీ తెలుసు. అనంతపూరు మన ఆంధ్రప్రదేశ్ నీళ్ళు ఎలా వస్తాయి, నీళ్ళు ఎలా పోతాయి, ఎక్కడ డ్యాములు కట్టాలా ఏమని ప్రతిసారి ఆయన మాట్లాడుతుంటే నేను విని నేర్చుకున్నా. సరే ఉషశ్రీ అంటే పాపం నాకు తెలియదు అమ్మాయి. ఓ రోజు మా ఇంటికి రావడం అంటే తాడిపత్రికి రావడం, ఏదో నేను గొర్రెలను కాస్తా, అది కాస్తా, ఇది కాస్తా అంటే నేను కూడా ఏదో మాట్లాడినా. మళ్ళీ ఎప్పుడు నాకు లేదు. తలారి రంగయ్య ఎవరు? ఎస్, మేము ఫోన్ చేస్తే పీడీగా ఉన్నాడు. ఈ ఔబులైజ్డాస్ ఆయనకు తెలుసు మేము నీతిగా పోతామని. నేను కానీ మా అన్న ఫోన్ చేస్తే పీడీ రంగయ్య ఎస్ అన్నాడు. ఎప్పుడు అన్వాంటెడ్ ఆయన అడగలే. ఆయన గొప్పతనం చెప్తా. ఉదయం రాత్రి నేను పుట్లూరు చెరువు మీద వచ్చా. ఈయన ఒక 2000 మందిని పెట్టుకొని మీటింగ్ చెప్తున్నాడు. నేనుండింది 3 కార్లు. ఏమన్నాడు తెలుసా? మైక్ ఆపేసి, అయ్యా వెనకాల ఉన్నాడంట ఆయన, ముందు ఆయన పంపించండి అన్నాడు. అంటే ఎంత గౌరవంగా ఉన్న మనిషి ఆయన. గౌరవం ఉంటేనే కదా చేసేది. అదే మా ఎమ్మెల్యే అంటే ముందు సరెండర్ అని అంటారు. మీరంతా గౌరవప్రదమైన మనుషులు.
వై శివరామరెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు. రెండోసారి మా అన్న మినిస్టర్ అయినప్పుడు కూడా ఒక శివరామరెడ్డి సంతకం పెట్టలే వద్దని. ఇదే శివరామరెడ్డి మీరు వైఎస్ఆర్ ఉన్నప్పుడు నా అల్లుడు ఎమ్మెల్సీగా నిలబడినాడు. నిలబడితే ఏమైంది? ఒకటి పోటీ పెడుతుంది, మీకు లేవు. పైలా నరసింహాన్ని పోటీ పెట్టి అల్లుందో 1,30,00,000 లక్షలు తీసుకున్నారు. అది మీకు విజ్ఞతకు వదిలిపెడతారు. ఇదే శివరామరెడ్డి మన ఎమ్మెల్సీకి నామినేషన్ వేస్తే నేను అడ్డం పెట్టాను. కానీ ఆయన కూతురు వచ్చి నా ఫ్రెండు కొడుకు ఇచ్చారు. ఆ బాబు ఫోన్ చేసేది ఒకటే మాట అన్న, బాబా నేను బాధ పెట్టను, నువ్వు నా బిడ్డ మాదిరి అడగండి, నేను అబద్ధం చెప్పను. నేను ఊరికి వేసిన తెలియపరిచేదానికి. ఆ రోజు నా అల్లుడు నిలబడితే ఇదే అందరూ మీ వైఎస్ఆర్ వాళ్ళు ఆ పైలా నరసింహని పెట్టి 1,30,00,000 లక్షలు ఇప్పించుకొని విత్డ్రా చేసుకున్నారు. మా సంస్కృతి అది కాదు. ఎందుకు నేను ఓడిపోతాం, శివరాం నిలబడితే మేము ఓడిపోతాం, మాకు లేదా. ఇంకా వెంకటరామరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ఊర్లో మున్సిపల్ మినిస్టర్లు అందరూ వస్తుంటే మీటింగ్ పెడితే వాళ్ళ కమిషనర్ నా ఇంటికి పంపించారు తాడిపత్రి. సార్ యు ఆర్ ఇన్వైటెడ్ సార్, యూ హ్యాడ్ టు కమ్ అంటే నేను గౌరవంగా పోయినా, గౌరవంగా చూసుకున్నారు నన్ను. అడుగు. మా వెంకటరామ కూతురు కూడా అమ్మాయి అప్పుడు వైస్ చైర్మన్ ఏమో నా పక్కనే కూర్చుంది, చాలా అడిగింది నన్ను. ఇంకా శైలజానాథ్ చేరే రోజు కూడా పెద్ద దగ్గర పోయినాడు. లేదని చెప్పాను శైలజానాథ్ని. ఆడ నుంచి వచ్చినాకనే కదా నువ్వు వైఎస్ఆర్లో చేరింది. ఇంకా అనంత వెంకటరామరెడ్డి వాళ్ళ నాయన విషయం, వాళ్ళ నాయన మాకు బంధుత్వం, ఆయన కోసం మేము కూడా పోరాడినాం. నాకు లాయరు ఆయన. అదే వెంకటరామరెడ్డి నాయన్ను, ఆయన ఫ్రాక్షనిస్ట్ కాదు, ఏం కాదు, పాపం లాయరా. అనంతపురాన్ని కోర్టుకు వస్తా అంటే నాయనపల్లె క్రాసింగ్లో ఆయన సంపాలని ప్రయత్నించినా లేదు, వెంకట్రామే చెప్పాలా. ఎవరు ఆ పొద్దు ప్రయత్నించినది? దివాకర్ రెడ్డి లేదా కేతిరెడ్డి వాళ్ళ? చెప్పను, ఇప్పుడు చెప్పను. నేను తప్పు చెప్తే నువ్వు తప్పురా చెప్పిందని చెప్పు, నేను క్షమాపణ చెప్పు, మీ ఇంటికాడికి క్షమాపణ చెప్పుకుంటా. ఈరోజు నేను ఒకటే అడిగేది, ఇండిపెండెన్స్ తర్వాత 1952లో ఫస్ట్ ఎలక్షన్ జరిగినాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము తాడిపత్రిలో ఉన్నాం. మా నాన్న 2 సార్లు రాజ్యసభ మెంబరు, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ చైర్మన్. వీళ్ళందరి గురువు దివాకర్ రెడ్డి 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మున్సిపల్ ఇదే ఎంపీ అయినాడు. అదే వెంకటరామేంద్ర నిలబడింది. రాజకీయం వేరే. ఏం నిలబడితే ఇదే వెంకటరామన్ అడుగు. ఎక్కడ పెళ్లి కాడ కనిపించినా నేను వయసులో పెద్ద అయినా కానీ ఏ వెంకట్రావు బాగున్నా అంట. నేను అందరినీ పలకరిస్తా, ఎవరిని పలకరినా. రాజకీయం వేరే, ఫ్రెండ్షిప్ వేరే. నేను ఒకటే అడుగుతున్నా, పొద్దున్నోగులు గోరంట్ల మాధవ్ గారు, ఆయన యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఆ కాలంలో ఎవరికి వినేవాడు కాదు. ఆయనకు ఒక ఇది ఉండేవాడు. దివాకర్ రెడ్డికి అడుగు, ఆయన్ని అడుగుతా, మాకు సహాయం చేసినావు, దివాకర్ రెడ్డి అంటే నీకు అమితమైన ప్రేమ లేదని చెప్పు, ఇప్పుడు చెప్పు. నువ్వు దివాకర్ రెడ్డి ఏదో అంటే ఆ రోజు రియాక్ట్ అయినావు యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్. ఎస్, కరెక్ట్. నువ్వు ఎస్పీ దగ్గర పోయినావు, నేనే వద్దన్నా. అది ఎందుకంటే ఇష్టం ఉన్నా లేకపోయినా పార్టీ
పరంగా వెంకట్రామ్ పోవచ్చు, నేనే వద్దన్నా, శైలజానాథ్ పోవచ్చు, అందరూ పోవచ్చు. నేను ఒక పోలీస్ ఆఫీసర్గా మాధవ్ ఐపీఎస్ వాళ్ళు ట్రైనింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ వస్తారు? ఫస్ట్ ఒక స్టేషన్కు వాళ్ళని అలాట్ చేసి మీ ద్వారా ఒక ఎస్ఐ ఒక సిఐ ద్వారా వాళ్ళు ట్రైన్ అవుతారు. నువ్వు నిజం చెప్పు, నాకు తెలుసు, ఎందుకంటే నీకు తెలుసు, నీకు రూల్ తెలుసు. వాట్ ఎస్పీ కెన్ డూ? ఎస్, మీరు పొద్దునకులు ఏమంటారు, మాకు హైకోర్టు ఉందంటారు. ఇదే రవీంద్రారెడ్డిది ఏమైంది? వి వెంట్ టు లోయర్ కోర్ట్, దెన్ డిస్ట్రిక్ట్ కోర్ట్, దెన్ వి వెంట్ టు హైకోర్ట్, దెన్ ద బెంచ్, దెన్ వి వెంట్ టు ద ఇది కర్నూలు ఉందే దానికి పోయినాం. దాని తర్వాత వి వెంట్ టు ఢిల్లీ, వి వెంట్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విత్ ద రికార్డ్స్. I have all the records. I am going to send it to all the MLAs. If you have time, you read it. Then ఆ రోజు ఏమైంది మాధవ్? యు నో ద రూల్స్ ఆఫ్ ద పోలీస్. మనం ఉన్నప్పుడు 60-40 ఉన్నింది, 60-40 ఉన్నింది. ఎస్, ఇట్ వాజ్ దేర్. బట్ దిస్ పీరియడ్ IAS and IPS, they didn't work according to the law. Revenue law ledu, police law ledu. They left it out. Cheppu Madhav, nee mansulo anko Madhav, nannu annayam baadaledle, endukante as a political this thing you had to talk. I want to know what is law and order. For everything you people say law and order. Disturbance aitadi, so we can't allow you. నేను అన్నీ చూపిస్తా, మీకు క్లిప్పింగ్స్ అన్నీ చూపిస్తా దయచేసి. యు ఆర్ అ బెటర్ జడ్జ్ దెన్ మై ఎస్పీ. ఈజ్ ఓన్లీ వెరీ రీసెంట్లీ బికమ్ ఎస్పీ అండ్ ఫస్ట్ టైం అనుకుంటా, సెకండ్ టైం ఇటుకు వచ్చాడు. యాజ్ ఎ ఎక్స్పీరియన్స్ మ్యాన్ యు నో బెటర్ దెన్ ద కొత్తగా వచ్చినప్పుడు మా ఊళ్ళో ఏఎస్పీ వచ్చినాడు ఒక ఆయన, ఈజ్ అ ట్రైనింగ్. ఆయన తెలియదు, ఏం తెలియదు. ఆయన ఎంతసేపు ఉన్నా గలాడ పెట్టుకోండి, గలాడ పెట్టు. ఎస్, చెప్పండి, న్యాయం చెప్పండి. నేను వద్దనులే, మీరు పోండి, దయచేసి పోండి. ఇదే మాధవ్ యేసు ఎస్పీ గారు ఉన్నారు, అప్పుడు ఈ కేసులన్నీ స్టార్ట్ అయినాయి. ఆయన మన కర్ణాటక ఆయన ఒక ఆయన వచ్చారు, ఆయన పేరు మర్చిపోతుంది, పక్కీరప్ప గారు. నా కొడుకు మీద కేసు పెడితే విత్ ఆల్ ది ఎవిడెన్స్, ఈజ్ నో వే కనెక్టెడ్ టు ద ట్రాన్స్పోర్ట్. ఎస్, నో వే కనెక్టెడ్ టు ద ట్రాన్స్పోర్ట్. పోయి అడిగిన, ఇట్లా చెప్పిన, ఏదో అన్నాడు, సార్ యువర్ ఎస్పీ టుడే హియర్, యువర్ సన్ కాంట్ బికమ్ ఎస్పీ. అడేదో పని చేస్తున్నాడు అప్పటికే. ఈ మైట్ నీకన్నా ఎక్కువ డ్రా చేయొచ్చు, నీకన్నా ఎక్కువ డ్రా చేయొచ్చు. బట్ వాట్ నా కొడుకు అయిన పరిస్థితి వాడికి వస్తే ఏం చేస్తావు? ప్రభాకర్ రెడ్డి, ప్లీజ్, ఐఎమ్ వెరీ సారీ. పైనుంచి వచ్చింది, నేనేం చేయలేను. దయచేసి ఒక పని చేయి, రావద్దు పోలీస్ స్టేషన్కి, ఎస్పీ ఆఫీస్కి రావద్దు దయచేసి. నీకేదైనా ఉంటే నా నంబర్ ఒకటి ఉంది, నీకు ఇస్తాను, SMS చేయి. ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ, బట్ ఎనీవే ఐ నో ఇట్. ఇఫ్ యూ కెన్ హెల్ప్, నీకు హెల్ప్ చేయాలనుకుంటే చేస్తా. ప్లీజ్ డోంట్ కమ్. ఐ నెవర్ ఎంటర్ ఎస్పీ ఆఫీస్. ఏం చేస్తున్నారు చెప్పండి? ఇదంతా ఎవరు చేసింది? మా ఎమ్మెల్యే గారు. నాకేమీ సంబంధం లేదు అంటాడు. ఆయన లెటర్లు రాయలేదా?
లెటర్లు ఇమ్మా, లెటర్లు ఇవి. ఆయన ఎంత స్టార్ట్ చేసింది ఆయనే విత్ సజ్జల. త్వరగా అమ్మా లెటర్లు ఇవేనా ఇవ్వాలి లెటర్లు. ఎక్కడ పోయినాడు? ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తాడిపత్రి టౌన్ కంప్లైంట్. ఏమే ఆయనతోనే స్టార్ట్ అయ్యేది. హానరబుల్ హోమ్ మినిస్టర్ ఇవన్నీ బస్సు నంబర్లు, లారీ నంబర్లు, బస్సు నంబర్లు, లారీ నంబర్లు. కర్ణాటక, తెలంగాణ అంతా పోయినాడు. పోనీలే, ఎందుకంటే నేను ఆయన తప్పు పట్టను. మేము సరిపోయినప్పుడు ఏమైనా చేస్తారు. మరి ఏమైంది? నేను ఓనర్నే కాదు. యూ వాంట్ టు టేక్ రివెంజ్. ఎస్, దానికి బాధపడింది. దానికి 130 రోజులు జైల్లో వేసిన. ఏమైంది? కోవిడ్ కూడా తెచ్చేది, ఇప్పుడు కూడా నచ్చలేకుండా. అంతకని ఏం కాలేదే. నా కొడుకుంటున్నాడు 78 రోజులు. మళ్ళీ నేను నా కొడుకు రిలీజ్ చేస్తా అంటే మాధవ్ ఆ రోజు ఆ ముప్పులో నాకు ఎవరూ తెలియదు, ఏమీ తెలియదు. దిగితే ఆయన కరెంట్ కూడా లేదు ఆడ. నేను తిట్టినానంట, నువ్వు ఎస్సీ అని. ఆ పొద్దు అసోసియేషన్ ఏమై అంత చించుకొని అసోసియేషన్ రావచ్చా? ఇష్టం లేదు. అదే ఎస్ఐ పాపం నాకు సార్ నేను ఇష్టం లేదంటే అసోసియేషన్ వాళ్ళు వచ్చి ఆయన ఫోర్స్ఫుల్గా రాపిస్తారు. మీ పోలీస్ సిస్టమ్ తెలుసు కదా, నీకు తెలియదా నాయన? అంతైతే నీకు మంచి పేరు ఉంది ఒకప్పుడు. యు ఆర్ వెరీ స్ట్రిక్ట్. సరే, అరెస్ట్ చేసినప్పుడు నేను కొన్నా అంత వైట్ మనీతో. ఎవరు? హిందూజా అశోక్ వెళ్ళాడు. నేను దొంగనా కొడుకున్నా. ఎస్, నేను దొంగనా కొడుకున్నా. నేనేదో కొనలే, మా వాళ్ళు కొన్నారు. మీ సిస్టంలో ఏమి, మీ పోలీస్ సిస్టంలో ఏమి? అమ్మినోడు దొంగ, కొన్నోడు దొంగ. ఎక్కడన్నా ఎఫ్ఐఆర్లో పేరుందా? లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ యూ షుడ్ నాట్ సెల్ దెమ్ ఇన్ ఇండియా అని ఉంది. అవన్నీ బేఖాతార్. మోటార్ వెహికల్ యాక్ట్ దేర్, ఎక్సైజ్ యాక్ట్ ఇస్ దేర్, ఐపీఎస్ ఇస్ దేర్. ఏమి అన్ని దాని మున్సిపాలిటీ యాక్ట్ ఇస్ దేర్. సో యూ హ్యావ్ టు గో అకార్డింగ్ టు ద యాక్ట్. దాన్ని పక్కకు తీసేసి మమ్మల్ని ఏం చేసినారు? జైలు పంపించారు. ఏమైంది? ఈ పొద్దు ఎందుకు అంతగా నరుస్తున్నారు? మాధవ్ చెప్పినాయన వీళ్ళంటే లేమేనలే. యు ఆర్ ఏ పోలీస్ ఆఫీసర్. సరే, ఏమిచ్చింది బస్సుల్లో? హైకోర్టు ఏమిచ్చింది? అయ్యా నేను పోయినా కోర్టుకు పోతే ఏమిచ్చింది? నేను ఆర్టీఓల ముందే బ్రేక్ ఇచ్చినట్లు పోతే హైకోర్టు ఆర్డర్, ఈయన నష్టాన్ని అంతా ఈ ఆఫీసర్లే బేర్ చేయాల, లేని పక్షంలో గవర్నమెంట్ బేర్ చేయాలని హైకోర్టు నుంచి వచ్చింది. ఐఎమ్ సెండింగ్ ఆల్ దిస్ రికార్డ్స్ టు యూ ప్లీజ్. అనంత వెంకటరాముడి గారికి పంపిస్తున్నా, శైలజానాథ్ గారికి పంపిస్తున్నా. ఐఎమ్ విత్ రికార్డ్స్. పొరపోకు రాకూడదు కాదు, ఐఎమ్ విత్ రికార్డ్స్. ఇంకోటి, మొత్తం ఇండియాలో అమ్మినారు, మొత్తం ఇండియాలో అమ్మినారు. ఏమైంది? మొత్తం ఇండియాలో అమ్మితే కొన్నోడి బండ్లు గవర్నమెంట్ సీజ్ చేసింది. చేసేసి ఎవరిని లోపలికి వేసింది?
రిజిస్టర్ చేసినాం. ఎందుకంటే ఒక యాక్ట్ ఉంది కొత్తగా వచ్చింది 2017 తర్వాత. ఒక యాప్ ఉంది వాహన్ అని. ఎవరన్నా రిజిస్టర్ చేయాలంటే కంపెనీ వాడు వాహనంలో ముందు నీకు అమ్మేటప్పుడు కారు కానీ మోటార్ సైకిల్ కానీ ఏమన్నా కానీ వాహనంలో ఎంటర్ చేయాలి. చేస్తే ఏమవుతుంది? దట్ ఈస్ లీగల్. చూడండి, ఓవర్ 5,000 BS vehicles registered fraudulently black city in పంజాబ్. ఎవరిని లోపలికి వేసినారు? తమిళనాడు, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ ఓనర్లు వెహికల్ తీసుకుపోయినారు. ఆఫీసర్ను లోపలికి వేసినారు. ఎందుకంటే వాహన్ అనేది ఒక యాప్ ఉంది. దాంట్లో అమ్మేవాడు, కొత్త బండి అమ్మేవాడు దాంట్లో ఎంటర్ కావాలా. ఎలా చేసినారంటే ఎన్ని వెహికల్స్ మరి అడిగారు, జైలు వేయలేదే. ఇదే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసింది? లీగల్ ఒపీనియన్కి పంపించింది. లీగల్ ఒపీనియన్కి పంపిస్తే ఏమైంది? అయ్యా ఈ బండ్లు ఈడ పుట్లా, నాగాల్యాండ్లో పుట్టినాయి కాబట్టి మీకు అథారిటీ లేదు, మీకు అథారిటీ లేదని ఇదిగోండి నాది కాదు ఇది. అప్పుడు ఎవరో ఉన్నారు ఇక్కడ, వై లేపాక్షి నాయుడు గవర్నమెంట్ ప్లీడర్ అనంతపూర్. మీ టైంలోనే వై ఓవర్లుక్. ఎట్లా అంటే బర్త్ సర్టిఫికేట్ నువ్వు ఆడ పుడితే ఆడిపోయి తెచ్చుకోవాలి, అదేనండి. సో సేమ్ రూల్ సేస్ వేర్ ఎవర్ ద వెహికల్ ఈజ్ రిజిస్టర్డ్ యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ టు ఇది వారి మీద యాక్షన్ తీసుకోకూడదు. వేర్ ఇట్ ఈస్ బాన్ దేర్ ద రికార్డ్స్ ఆర్ దేర్. మాకు రికార్డ్స్ ఇరు, NOC నో అబ్జెక్షన్ లెటర్ అని ఇస్తారు. దేశంలో వేలకు నా మీద ఎందుకు పెట్టారు? అమ్మినోడి మీద పెట్టారు కదా. ఇట్స్ ఆల్ వైట్ మనీ, ఆల్ వైట్ మనీ మాధవ్, ఆల్ వైట్ మనీ అమ్మా. తెలుసా బాంబే జస్వాల్ కేసు ఏంటి చెప్పు? జస్వాల్ ఒక కంప్లైంట్, హూ ఇస్ ద ఫెలో, వై యువర్ బాస్ ఈస్ దేర్ హ్యాంగింగ్ దేర్ ఇన్ ద జైల్, why the main accused is not mentioned there? He's a big man. Like that in this also, the fellow who manufactured is a very, very, very big man. He stays in London, one of the richest man. Cheppandi, Ramanjanila Abudurna commissioner, I called him. Chesta Prabhakar Delhi పోతున్నా వస్తా అన్నాడు. But he can't do anything left off. That's why he is suffering now. He is suffering. ఆ రోజు IPS మాదిరి చేసింటే, IAS మాదిరి చేసింటే ఈ పొద్దు వీళ్ళందరూ సఫర్ కారు. There was no law and order. Nobody looked into the constitution. ఆయన పెద్ద ఆయన ఎవరు చెప్తే మౌత్ నుంచి వస్తే అదే కాన్స్టిట్యూషన్. ఎందుకు అవస్థపడుతున్నారు? యా టెల్ మీ ప్లీజ్. ఐ హావ్ కమ్ విత్ ఆల్ ద రికార్డ్స్. ఐ హావ్ నో గ్రీవియన్స్ అగైన్స్ట్ ఎనీబడి. ఏమైంది శ్రీలక్ష్మి? ఐ నో హర్ వెరీ వెల్. షీ వాజ్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. షీ యూజ్డ్ టు లైక్ మీ. నాకు ఎన్ని అవార్డులు ఇచ్చింది, ఎన్ని డబ్బులు ఇచ్చింది. మననే పాపం సుప్రీంకోర్టు ఇంక్లూడ్ చేయమనింది. ఐ స్పోక్ టు హర్. ఐ ఫెల్ట్ సాడ్. ఒకటే మాడింది, ఎవరో మాటలన్నీ మేము చేసినాం, మేము రిపెంట్ కాను. ఐ విల్ నాట్ రిపెంట్. ఏమైతే తప్పు చేసినాం అయిపోయింది.
ఎవరు సార్ ఇవన్నీ చేయించింది? మాధవ్ గారు, ఎవరో పోలీస్ ఆఫీసర్, నువ్వు పోద్దని చెప్పను. పార్టీలో ఉన్న పార్టీకి చేయాల్సిందే. చెప్పండి దయచేసి. హ్యావ్ కట్ విత్ రికార్డ్స్. సరే, ఇంకేమంటారు? ఇల్లీగల్ శాండ్. ఇల్లీగల్ శాండ్ చేస్తాంటే 8 o'clock పోయి అక్కడ కూర్చొని ఆ రోజు ప్రెస్ వాళ్ళంతా నాకు సాయం చేసినారు, లేకపోతే నేను బయటకు వచ్చేవాడిని కాదు. 8:30కి నాకు జీప్ ఎక్కించి, ఆయన ఎవరో ముస్లిం ఎస్ఐ ఖాజావలి, ఖాజా హుసేన్ గారు ఎక్కడున్నారు సార్? నమస్కారం ఖాజా హుసేన్. జీప్లో కూర్చోబెట్టి నన్ను నాకు సార్ తప్పు సార్, ఏం లేదు సార్, బయట నుంచి వచ్చింది సార్, ఎస్పీ గారు చెప్పినారు సార్ అని ఆడాడు. తిప్పుతా, నా వయసు అంతయ్యా, తిప్పితే ఇలా బొల్లారో లేసి నన్ను లాస్ట్కి నా గన్ మీద దగ్గర మెడిసిన్లు ఉంటే, నువ్వు దిగు, కొద్ది రోజులు గన్ను పక్కన పెడతాడు, ఆయన పిస్టల్ పక్కన పెట్టాడు. ఆంబినేషన్ గురించి మాట్లాడద్దండి. ఆయన ఏబిసిడ్ ఆఫ్ ఆల్ ద అంబినేషన్. నీ కాల్ట్ పిస్టల్ చూసి భయపడతానా? పక్కన పెట్టుకున్నాడు. దుర్మార్గుడా, నా వయసు చూడలేదు కదా నాయన, నువ్వు ఎక్కడికి తిప్పుతుంది? సింగనమల తిప్పితే ఆ పోలీసులు ఏమంటే మేము పెట్టుకోము ప్రభాకర్ రెడ్డిని. పావిడి తిప్పితివి, మేము పెట్టుకోము ప్రభాకర్ రెడ్డిని. ఎక్కడైనా తిప్పింది? వజ్రగారు నుంచి ఉరవకుండా నీళ్ళు ఇచ్చినావా? చెప్పు, నీళ్ళు ఇచ్చినావా? ఆ వద్దు ప్రెస్ వాళ్ళు లేకపోయింటే నా పరిస్థితి ఏమో నాకే తెలియదు. తిప్పి 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 7 గంటలకు పొప్పూరు స్టేషన్లో చేసిన విత్ రికార్డ్స్. మాధవ్, ఎవరు పోలీస్ ఆఫీసర్, వీళ్ళకి తెలియకపోవచ్చు రూల్ రెగ్యులేషన్, కొద్దిగా మీరే నాకు నేర్పించినారు పోలీసు వాళ్ళు. చెప్పండి, విత్ ద రికార్డ్. ఆల్రెడీ గ్రీన్ ట్రిబ్యునల్కి పోయినా. గ్రీన్ ట్రిబ్యునల్ అంటే మీకు తెలుసో తెలియదు, ఇది హైయెస్ట్ ఇట్లా దానికంటే అదే. ఎస్, కేస్ ఈజ్ పెండింగ్ ఇన్ హైకోర్ట్. బిట్వీన్ హూమ్? గౌతమి మీద కూడా ఉంది. చెప్తాను నేను ఐ విత్ రికార్డ్. ఐ డోంట్ మాట్లాడిన ఎట్లంటే డివైఎస్పీ చైతన్య గారు, సరే మా ఎమ్మెల్యే మా ఇంట్లోకి వచ్చినాడు, మీ పోలీసు వాళ్ళు వచ్చినారు, అన్నీ ఉన్నాయి రికార్డ్, విత్ రికార్డ్ ఐమ్ టెలింగ్ యూ. వచ్చినారు, మరి మేము కేసు కంప్లైంట్ చేసినామే. ఏం చేసినాడు చైతన్య? ద హోల్ సిస్టమ్కి వీడే బాధ్యుడు. విఆర్లో ఉన్నాడు. ఇదే నన్ను అరెస్ట్ చేసినప్పుడు ఇదే చైతన్య నన్ను బాగా చూసుకున్నాడు. అప్పుడు ఈ వాజ్ ఎ ట్రైనింగ్. మరి అందులో ఎందుకు మారిపోయింది? పోలీస్ ఆఫీసర్లు ఎంతమందినో చూసిన. ద వర్స్ట్ ఇది వర్డ్స్ లేవు, ఏం చెప్పాలనో. దిస్ ఈజ్ ద రికార్డ్. రిగార్డింగ్ మా ఎమ్మెల్యే, చిన్న పొలంలో విలేజ్. ఈ సిస్టంలో నేను నాగలక్ష్మిని కూడా మీటింగ్ల హాల్లో రికార్డులు కొట్టిన ముఖం మీద. బికాజ్ ఐ హ్యావ్ ద ఎవిడెన్స్. ఏం చేసినాడు? కేతిరెడ్డి కాలనీ అని పెట్టుకొని మొత్తం ఒక కలెక్టర్ కూడా షీ కాంట్ గివ్ మోర్ దెన్, దెర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ హర్ ఆల్సో టు గివ్ ఎ ల్యాండ్ ఇన్ బండల్స్ అన్లెస్ అంటిల్ ద గవర్నమెంట్ సేస్. దీన్నంతా ఏడకి పంపించాల, క్యాబినెట్కి పంపించి అప్రూవల్ తెచ్చుకోవాలి.
55 కోట్లు చేసి 5 ఎకరాలు ఈయన భార్య చెల్లెలు భర్త మీద చేపించినారు. నేను రైట్ మళ్ళీ దాన్ని ఇది పెట్టించిన. ఏదో మాట్లాడు నేను కానీ ఎక్కడన్నా విత్ రికార్డు కేతిరెడ్డి కాలనీ బాండ్లతో సహా నన్ను అడిగితే రికార్డ్స్ లేవు. నా దగ్గర ఉన్నంత రికార్డు చెప్పండి. పెద్దారెడ్డి గారి ఇంటి విషయం వినండి. వెంకట్రామ్, సైజయనాథ్, మాధవ్, విశ్వేశ్వరరెడ్డి, అయ్యా విత్ ద రికార్డ్స్. నువ్వు కొనింది రిజిస్ట్రేషన్ 6 సెంట్లు దొంగ రిజిస్టర్ చేస్తే ఏమైంది నాయన? ఇదే ఇదే ఇది కలెక్టర్ గారు ఇచ్చినది ఆర్డర్. నాకు శ్రీమతి విజయలక్ష్మి ఎంకామ్ ఎల్ఎల్బి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అనంతపూరు మేము పెడితే ఏమిచ్చింది అమ్మ? ఇది మొత్తము ఫ్రాడు. ఈయన ఓవర్లాప్ అయినాడు. రిజిస్టరు ఉండేది ఇది ఒరిజినల్ రికార్డులో. రిజిస్టర్ చేసేటప్పుడు ఫ్రాడ్ చేసి ఎక్కించుకున్నాడు. అది మిస్టేక్ ఆఫ్. దాని మీద ఏమైంది? ఏమంటుంది? నువ్వు హైకోర్టుకు పోవాలనైనా మేము దాన్ని తీసేసేలేము. సరే నేను ఒకటిన్నా, ఇది చేసింది ఎవరు? వాళ్ళని సస్పెండ్ చేయ. నీకు నిజంగా చెప్పు, బ్లూ ప్రింట్ ఇంటో తీసుకురా అన్నీ విత్ ఆల్ ద రికార్డ్స్. ఇప్పుడు చెప్పండి విత్ ఆల్ ద రికార్డ్స్. వెంకట్రామ్ రికార్డ్స్ వస్తాయి ఇంటికి, శేషనాథ్ ఇంటికి వస్తాయి. ఒకవేళ బాధ కూడా అడిగితే పంపిస్తారు. మాట్లాడు, ఊరికి మాట్లాడు. కోమిడికుంట్ల చూపిరా. కోమిడికుంట్ల భూమి వ్యవహారం నేను కంప్లైంట్ చేసిన. నీ భూములు ఏమంటావు? కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. మున్సిపల్ స్థలాలు కబ్జా అవుతున్నాయి, అందులో మీరు కూడా కబ్జా చేసుకుంటున్నారు. ఏంటిది? నేను ఎప్పుడన్నా కానీ కలెక్టర్ దాన్ని ఆఫీసర్ల దాన్ని రిపోర్ట్ చేసి అతను చెప్పాలి. అతను స్వయంగా అతను కొడుకు పెడుతూనే ఎమోషన్ తీసుకున్నాడు. ఎవరు చేసుకున్న డస్ట్బిన్ పెట్టి పెడుతున్నాయి. దాని ప్రూఫ్ కూడా కలెక్టర్ ఉన్నాయి. ఏంటి ఇప్పుడు ఒక మనిషి ఒక విషయం మాట్లాడినప్పుడు దాన్ని ప్రూవ్ చేసే కెపాసిటీ ఉండాలి. అతను నిరూపించగలరు. నేను నిరూపించగలుగుతాను. అది కాదు, ఇది అడవు వీడున్నాడు. నీకు చీము నెత్తరము ఉంటే పుట్లూరు ఎన్నూరు మండలాల్లో మగోడంటూ ఉంటే నీ ఎప్పుడైతే నా తోటలో కాలు పెట్టు చూడమను, దానికంతా నేను మనం చెప్తా. నువ్వైనా సరే, నీ కుటుంబ సభ్యులైనా సరే, నాకు ఎమ్మెల్యే అనేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భిక్ష. అదే లేకపోతే నువ్వు ఇట్లాంటి కాలుకూతలు కూస్తే ఇంట్లో ఈడ్చుకొని పోయి మెట్టుతో కొట్టి తాడిపెత్తి పదార్థం తిప్పుతా. నేను కొడితే నీకు సింపతి వచ్చిందంటే నువ్వు ఆలోచన చేస్తాను. ప్రజలకు అందరికీ తెలుసు నీ దోపిడీలు దొంగతనాలు అన్ని. అయినా కూడా నువ్వు ఇట్లే రెచ్చగొట్టుకుంటూ పోతే నిన్ను మటుకు ఏదో ఒక రోజు పోలీసు అధికారులు నిన్ను ఎలాగేసుకొచ్చాలే
ఏదో ఒక రోజు తాడిపత్రి చెప్పులతో కొట్టి ఊరేగిస్తాను కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్తాను. సార్ ఆయనదే సార్ ఇది తహసీల్దార్ ఏమిచ్చినాడు సార్? మొన్న పోయి పీకినారా లేదా సార్? పీకితే నేనేం చేసినా పీకెత్తర దున్నిస్తా. చెప్పులతో కొడతాడా సార్? విత్ ద రికార్డ్స్ సార్, విత్ ద రికార్డ్స్, విత్ ద రికార్డ్స్. వాడు ఇప్పుడు నన్ను చెప్తా కొడతాడేమో కొట్టమను. విత్ ద రికార్డ్స్ మొత్తం. మొన్న పీకినారా లేదా? పూర్తి పీకెలు దున్నిస్తా. అందరి దొంగవి సోలార్వి. సోలార్ భూములు సోలార్కి ఇచ్చినారు. ఆ పొద్దు ఇచ్చి ఏం చేసినారు పాపము రైతులు మా పిల్లలకు ఉద్యోగం వస్తాయని ఇస్తే కన్వర్ట్ అయింది. సోలార్ భూమి కన్వర్ట్ అయింది. కన్వర్ట్ అయితే ఈయన కొని దాని పాస్బుక్ల కోసం ఎంతసేపు అవస్థపడినాడో అదే ఆ పాప సింగనమల్ల ఎక్స్ఎమ్మెల్యే కోర్టు ఈ లేదా రికార్డ్స్. ఆ అమ్మాయి లెటర్ కూడా ఉంది దీంట్లో. సాచా ఒక్కసారి భూమి ఇండస్ట్రియల్ కన్వర్ట్ అయినాక పాస్బుక్ పుడుతుందా? పాస్బుక్ పుట్టదు. ఇఫ్ ఇట్స్ అగ్రికల్చర్ ల్యాండ్ 100%. ఈరోజు చెప్పు కన్వర్షన్ అయిందా? కొండలు గుట్టలని తీయలేదా? 142 ఎకరాలు. విత్ ద రికార్డ్ మాధవ్, వెంకట్రామ్, శైలనాథ్. ఎందుకు ఊరికి అరుపుతా అంటారు? ఐ కమ్ విత్ ద రికార్డ్స్. ఏదైనా తీసుకుందాం రికార్డుతోనే వస్తా. చెప్పు ప్రతిదీ. పెట్రోల్ బంక్ లారీ కూడా సీజ్ అయ్యి పుట్లూరులో. నువ్వు ఒకరితో లీజ్ తీసుకొని విత్ రికార్డ్స్ ఎన్నిసార్లు సీజ్ అయినా ఏమైనా. అప్పుడు బెంగళూరులో ఎంత ఉన్నింది మనకు వాళ్ళకు 11 రూపాయలు డిఫరెన్స్. హుసేనాపురంలో వేరే ఆయన ఉంటే ఆడ హెచ్ఏకే ఫ్యాక్టరీ ఉంది. నువ్వు ఎక్కువ మాట్లాడు, అది రికార్డ్సే. బే పంపిస్తా, మీరు క్వశ్చన్ చేయండి నన్ను. అన్నీ ఉన్నాయి, ఫ్లాప్లు పెట్టా, మీకు తెలియదు కాబట్టి చదవలేరు కూడా. తెచ్చి ఆడ ఉండే లారీ వాళ్ళు ఇక్కడ ఉండే డబ్బులు ఈరోజు ఏముంటే ఇక్కడ, ఎందుకంటే నీకు ముందు డబ్బులు వస్తాయి, వచ్చిన తర్వాత నువ్వు వాళ్ళకి డబ్బులు ఇస్తావు. యారేడుతో చేసుకున్నావు చెప్పు. విత్ ద రికార్డ్స్ మాధవ్, వెంకట్రామ్, శైలజనాథ్. మోర్ కాంప్లెక్స్ క్రిస్టియన్స్. ఇది మన ఊళ్ళో కూడా బీదా అనేటువంటి వాళ్ళు ఏదో కొన్నారే, సేమ్ థింగ్. జాన్సన్ అనేవాడు ఉన్నాడు. ఇది ఎవరిది? ఎవరి పేరుతో చేయించుకున్నావు నాయనా? నీ పేరుతో చేయించుకొని మళ్ళీ ఎవరికి ఇచ్చినావు? నీ భార్య చెల్లెలకి ఇచ్చి రాంతో చేయించుకుంటావు. విత్ ద రికార్డ్స్ ఆఫ్ ద మోర్ కాంప్లెక్స్ కంప్లైంట్స్ ఫైల్. సాచా ఇంకా ఈయన అదే రాఘవర్ అని ఉన్నాడు. ఎవరు? వీడు మొత్తం యాడ చూసిన ల్యాండ్లన్నీ కబ్జా. విత్ ద రికార్డ్స్ పంపిస్తా మీకు. విత్ ద రికార్డ్స్. మీకు బోర్ కొడుతుందేమో, దయచేసి కొంతసేపు ఉండండి.
మా రమేష్ రెడ్డి గారు ఆయన మొత్తం ఆక్యుపై చేసి అంతా ఉన్నాక ఇది రోడ్ అయ్యా, ఎండ్ ఆఫ్ ద రోడ్, ఇట్లా రోడ్డు ఇది ఫ్రీగా వదలాల. ఎందుకు? నెక్స్ట్ పోయేదానికి. ఈ నుంచి ఇటు ఆక్యుపై చేసినాడు. చేసిన తర్వాత మేము పోయి కొలిసినాం. అప్పుడు గున్నిందప్ప ఇదంతా గేటు కొలుస్తానే కెమెరా అప్పుడు గేటు అన్నీ ఉన్నాయి. ఇమీడియట్గా నెగితే ఆయనే కొట్టుకున్నాడు. ఇంకా బిల్లు కూడా కొట్టాల విత్ ద రికార్డ్స్, అన్ని రికార్డ్సే. ఏదో నేను వాడిది సరిపోకూడదు, నాకు సరిపోదు. మీరు నన్ను సతాయించలే. ఫైజాజ్ భాష ఆయన ఒకటేసారి మున్సిపల్ బాత్రూంలో కట్టుకున్నాడు. విత్ ద రికార్డ్స్ మీ ఏమేమి ఉన్నాయి ఎట్లా. ఆయన ఒకటే సర్వే కూడా రానిడు మమ్మల్ని. ఏమనండి దౌర్జన్యము, సర్వే కూడా రానిడు ఆయన 6 సార్లు. విత్ ద రికార్డ్స్ వెంకట్రామ్, విత్ ద రికార్డ్స్. ఇది నాగిరెడ్డి గారు, చిన్న నాగిరెడ్డి గారు మొత్తం డీవియేషన్ జరుగుతుందని జరిపినారు. బిల్డింగ్లు స్థలాలు కొట్టేసినారు. ఈడు భాస్కర్ రెడ్డి వాడు తెలుసా, మీకు కూడా తెలుసు, మీరు రాసినారు. డీమ్స్ యూనివర్సిటీ కోసం వచ్చినప్పుడు మనం అడ్డం పడినాం. ఏమైంది తెలుసా, కూర్చొని మామూలుగా చేసుకొని వాళ్ళు కియా దగ్గర హోటల్లో కూర్చొని దించే. కానీ ఈరోజు పోదామండి, సుదర్శన ఎవరో ఉన్నారు కమిషనర్, ఏమైనా వీసీ, ఆయన ఏమి ఇచ్చినాడో తెలుసా, ప్లస్ వీడు ఏం చేసినాడు, ఒక 40 మందిని వేరే వాళ్ళ పేరుతో రాసినాడు, పట్టుకున్నారు. అవన్నీ మేము అడగకూడదు. నో అమ్మటి అంటే ఎవరు తెలుసా, జయప్రద అని మా స్వయాన మా పెద్దారెడ్డి వైఫ్ సిస్టర్. మొత్తం కబ్జాలు, ఫ్లాట్స్ కట్టినారు. ఏమీ లేకుండా మేము అడ్డం పడితే పోలీసు వాళ్ళతో మా ప్రొక్లైన్లు గిక్లైన్లు అన్నీ 3 వాళ్ళవి. అంటే ఒక్కొక్కటి ఒక హిస్టరీ. వెంకట్రామ్ వస్తా, ఇంటికి వస్తా, కాదు నువ్వు ఇకపోయినా నాకు ఇంట్లో ఇచ్చేవాళ్ళు ఉన్నారులే. ఈరోజు కూడా శ్రీదేవి మీ పిల్లలు కనిపిస్తే పెళ్ళిళ్ళలో, ఏమ్మా ఎలా ఉన్నావు తల్లి అని అడుగుతా. ఇవి వాడు చెప్తాడు, నా ఏజ్ 73 ఉంటే అన్నీ అన్నాయంట. నాన్న ఎఫ్ఐఆర్లు స్వామి, ఎఫ్ఐఆర్లు విత్ ద రికార్డ్. మాధవ్, ఇది నీకు పంపిస్తావు మాధవ్, ప్లీజ్ దయచేసి చూడరా నన్న. ఇవి రవి ఏం చేస్తారు, 5 ఏళ్ళు అని ఊరు బయట పంపిస్తారు. ఏంటి ఉన్నాయి చెప్తే కదా, అన్ని కోర్టులు అప్రోచ్ చేసినాం. మరి ఆ పొద్దు ఎందుకు రానిలేవన్నీ? ఇవన్నీ ఎఫ్ఐఆర్లు సార్. ఆల్ది సార్, ఇది కాదులే. రవీంద్రారెడ్డి 5 years జిల్లా బహిష్కరణ విత్ ద రికార్డ్స్. రండి ఎస్పీ దగ్గర కూర్చుందాం.
నో ప్రాబ్లం. లేడీస్, మహిళ అందరినీ జైలుకి పంపించినారు కొట్టి. నువ్వే పెద్దాంటి, నువ్వే మంచోడు రోంతా, నీ కొడుకున్నాడే పెద్ద కొడుకు రా. అందరూ నిలబడతారు, వైఎస్ఆర్ నిలబడుతుంది, బీజేపీ నిలబడుతుంది, ఎవరైనా నిలబడచ్చా, కానీ నువ్వు కొడుకును నిలబెట్టాలా. రాజు పెట్టరా, నీ కొడుకును నువ్వు నిలబెట్టాలా. నీ కొడుకు వల్లనే మేము గెలిచినాం. చెప్పు అది కానీ చెప్పు నేను కానీ అదో ఇది అది 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 వాళ్ళు మాట్లాడితే వాళ్ళ కుటుంబ వ్యక్తులు పదార్థం చెప్పులతో కొట్టే పరిస్థితి వచ్చింది. కొట్టి తీరుతా కనుక ఇంతవరకు చర్చల వల్లే నేను ఉందా అని చెప్తున్నా. కట్టుబడి అతను ఇదే విధంగా నన్ను చంపుతారంటే మాకు తప్పులో బట్టే కుక్కలు తప్పులో బట్టే వాళ్ళు నాకు కొడుకులు ఉన్నారని వార్నింగ్ ఇచ్చిన గతంలో ఏమీ ఉండదు. ఆ వార్నింగ్ ఉండదు. నా కొడుకులు ఎప్పుడైనా పోయాలు నిర్ణయించుకున్నాను. కొట్లాడాలా నిర్ణయించుకుంటే అతను కుటుంబ సభ్యులు వస్తారు, నేను నా కుటుంబ సభ్యులు వస్తాను. అతను నేను ఎవరో ఉంటారు. అతను కొడుకు చెప్తాను, మున్సిపల్ ఎలక్షన్ వస్తే వాడు పోటీ చేసి గెలిచామను నా కొడుకులో నేను నా బాధ్యత నిలబెడతా. అప్పుడు చెప్తా నేను రాజకీయాల గురించి ఇంకో దాని గురించి కనుక నేనేమిటో చేసి సోదరులు ఏమిటో కనుక ఆ రోజు నిరూపిస్తాను. అరే నాయనా, ఆంధ్రప్రదేశ్లో నన్ను ఒక్కనే గెలిపించిందే. ఇవి మాటలు చూడండి దయచేసి నాయకులారా. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో అది కూడా ఇప్పుడు కూడా చెప్తాను, మెన్షన్ చేసుకోండి. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో అది కూడా భయపడితే బయట వాళ్ళు తిరిగిపోతా, భయపడకుండా ఎదుర్కొన్న వాళ్ళే దైవములు. అంటే అతని ఇద్దరిని వదిలిపెడతా. భయపడకుండా ఎదుర్కొంటాను, భయపడి ఓదుకుంటాను. అది నేనే మా గవర్నమెంట్ వస్తేనే నేను ఎదుర్కొంటాను చెప్పాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా 4 నెలల తర్వాత నేను మొదలు పెడతా. చేతనైతే ఎదుర్కొని చెప్తాను. అది నేను చెప్తాను. నేనే మా గవర్నమెంట్ వస్తేనే నేను మీకు మొదలు చెప్తాను. అతను కూడా అనుకుంటాను, వాళ్ళ గవర్నమెంట్ కాదు వీళ్ళు మాట్లాడతాను. నేను ఖచ్చితంగా ఏ మాట మాట్లాడినా కట్టుబడి ఉంటాను. కట్టుబడి ఉంటాడు. ఆడ కట్టుబడి ఉండాలా, కట్టుబడి ఉండాలా. కట్టులు కట్టాలు తీసుకునే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళారు, మాజీ ఎమ్మెల్యే ఇంటికి. ఒకవేళ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ సమయంలో ఉంటుంటే చంపేసేవాడు. చంపడం ఏంటి జరుగుతుందండి, చెప్పుతో ఏం బా వినండి. నీకు చీము నెత్తర నోటుంటే పెట్టింది కాదండి. సంవత్సరాల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి మీరు వెళ్ళారు. లేనప్పుడు మా ఇంటికి వచ్చారో చెప్పారు. ఉన్నప్పుడు పోతే వాడు ఏమైనా పిలుతాడో చెప్పు. ఉన్నట్లు పోతే ఎందుకు నేను తలుచుకుంటే గంట కూడా తాడిగదుల ప్రాంతంలో నేను అయ్యో పాపం అని దయాదాంశాల వల్లే ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళ మాజీ ఎమ్మెల్యే కానీ నా దయాదాంశం వల్లే అయ్యా వెంకట్రామ్, సైలాబాద్, మాధవ, విశ్వేశ్వర రెడ్డి, నాయనా తండ్రి కాపాడండి, కాపాడండి నాయనా నన్ను. వెంకట్రామ్ సైదానాథో బెడ్రూమ్ లేకంటే వాడి బాత్రూమ్ లేక వాడి
బాత్రూంలోకి అడుగు పెట్టలేకున్నాడు. ఎందుకయ్యా వినండి, శైలానాథ్ బెటరా, మా శైలానాథ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏమేమి మాట్లాడినాడు ఈయన. శైలా మర్చిపోయిన ఎవరన్నా అన్నా ఇండ్రాట అన్నా ఇప్పుడు ఏం మాట్లాడినాడో ఒక్కసారి వినండి దయచేసి. ఆయనకు మాట్లాడడంలో భయం వేసిందంట, వినండి ప్లీజ్ టేక్ టైం. ప్రాబ్లం క్రియేట్ చేస్తానండి. ఈరోజు నువ్వు ప్రాబ్లం క్రియేట్ చేస్తానని వద్దంటాను, కానీ ఎస్పీకి ఏముంది సార్, యువర్ యంగ్ ఎనర్జెటిక్ మ్యాన్ సార్, ప్లీజ్ సెండ్ హిమ్ సార్, వై ఆర్ అప్సెట్టింగ్ హిమ్? when law and order comes, you enter. ఇద్దరిని మెడలతోనో లాఠీ చార్జీతో నన్ను కొట్టరులేండి. ముసలా కొడుకు 73 సంవత్సరాలు కొట్టరు, దెబ్బలు తినేది ఆ దిక్కు పిల్లనాకులు ఈ దిక్కు పిల్లనాకులు. చెప్పదు రే నో వర్రా, డోంట్ గో టు ఎస్పీ, యూ గో టు మాధవ్. వాట్ ఎవర్ మాధవ్ సేస్ యూ డూ. రైట్ అమ్మా, థ్యాంక్ యూ ఎస్పెషల్లీ ఫర్ ఆల్ ద పీపుల్ హు హ్యావ్ కమ్ హియర్. ఇదే లాస్ట్. నువ్వు మంచి అంటే మాట్లాడిందో, యువర్ అ క్రాస్ బ్రీడ్ ఆఫ్ ఎ డాంకీ అండ్ ఎ బోర్. యువర్ ఫేస్ ఈజ్ లైక్ ఎ బోర్, యువర్ బిహేవియర్ ఈజ్ లైక్ ఎ డాంకీ. అది దాన్ని కూడా కంపేర్ చేయదు, అది మంచిగా సేవ చేస్తుంది. సారీ అమ్మా, ప్లీజ్ ఇఫ్ ఐ హర్ట్ యూ ప్లీజ్. వెంకట్రామ్ రాజకీయ నాయకులు నేనేమన్నా మీరు బాధ పెట్టింటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. I'm only fighting for the justice. I don't have any grievance about you. పార్టీలోనే చేయండి, వాడి వల్ల చెడిపోతారు. డోంట్ రైట్. థ్యాంక్ యూ. అందరికి పంపిస్తున్నా ముఖేసినాడు. 8,90,00,000 కట్టాల. ఆయన మైనింగే శివసాయినో ఏదో పెట్టుకొని లారీలు కూడా 18 పెట్టి తోలినాడు, ఊరంతా తోలినాడు. ఏమి కట్టలేదు, అన్నీ ఉన్నాయప్పా, అన్నీ ఉన్నాయి. రైట్ మా, థ్యాంక్ యూ.